హాయ్ ఎవ్రీబడి, దిస్ ఈజ్ రవి నల్లపరెడ్డి ఫ్రమ్ ప్రిసిషన్ అకాడమీ. ఈరోజు న్యూ క్యాపిటల్ అనే దాని మీద నేను చర్చించడం జరుగుతుంది. దీని గురించి చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. అయితే న్యూస్ పేపర్లలో చదువుదామంటే ఆ న్యూస్ పేపర్స్ ఏమో పార్టీల కరపత్రాలు అయిపోయినాయి. వాళ్ళు ఏ పార్టీకి సంబంధించి వాళ్ళు రాసుకుంటున్నారు, మార్చేసుకొని కొంచెం కలర్స్ ఇచ్చేసి దానికి రంగులు అద్దేస్తున్నారు. పోనీ టీవీ డిబేట్స్లో తెలుసుకున్నామా అంటే టీవీ డిబేట్స్ ఎలా ఉంటాయంటే ఏదో ఒక్కొక్క పార్టీకి ఒకరు, సోదిలో లేని కాంగ్రెస్కి కూడా ఒకరు వచ్చేస్తారు, కూర్చుంటారు, ఒకరి మీద ఒకరు బురద జల్లుకుంటూ ఉంటారు. సో ఈ ఎవరి మీద ఎక్కువ బురద జల్లారనుకో, నువ్వు 1 కేజీ బురద వాళ్ళ మీద వేసావు, వాళ్ళు నీ మీద 2 కేజీలు వేశారు, వాళ్ళు గెలిచినట్టు. సో ఎవరు ఎక్కువ బురద వేశారు అనేది అక్కడ. అయితే మామూలుగా కేజీ 2 కేజీలు బురదలు జల్లుకుండే పరిస్థితుల్లో 5 కేజీలు బురద జల్లుకుండేటట్టు చేస్తే యాంకర్ గెలిచినట్టు. ఎందుకంటే వాటి టీఆర్పీ పెరిగిపోద్ది. వీళ్ళు కొట్టుకునేటట్టు చేయడం, కోళ్ళ పందాలలో కోళ్ళను కొట్టుకునేటట్టు చేస్తారుగా, అలాగా వీళ్ళిద్దరూ కొట్టుకోవాలి బాగా. ఇంకొకరు కూడా మధ్యలో వచ్చి తమాషా, మధ్యలో న్యూట్రల్ అన్నట్టు కొంతమంది విశ్లేషకులు అని వస్తారు. వాళ్ళు కూడా లేదు, వాళ్ళు పేరుకు విశ్లేషకులే, వాళ్ళకు కూడా ఏదో ఒక పార్టీతో అఫిలియేషన్. ఇదంతా బురదలు జల్లుకోవడం. జనాలేమో మట్టి బుర్రలు చూస్తూ ఉంటారు ఎదురు కూర్చొని. చూసి ఈ బురద ఎప్పటికైనా క్లీన్ అవుతుందా, నాకేమన్నా విషయాలు తెలుస్తాయని. ఆ బురద క్లీన్ కాదు, నీకు తెలిసే విషయము ఏమీ లేదు అక్కడ. సో నిజంగా ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేసు ఏంటి, ఏం జరుగుతుందో మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఇది 2 రకాల వ్యక్తుల కోసం చేస్తాను నేను. ఒకటి కామన్, ఎవ్రీబడి ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ టాపిక్ టు నో మోర్. సో వాళ్ళకి మొత్తం విషయం అంతా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. 2 నా స్టూడెంట్స్, మెయిన్గా వాళ్ళకి సిలబస్ ఐటమ్ ఉంది. ఏమని ఉందంటే ఏపీ హిస్టరీలో లాస్ ఆఫ్ క్యాపిటల్ సిటీ, బిల్డింగ్ ఆఫ్ న్యూ క్యాపిటల్ అండ్ ఇట్స్ ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ అని ఉంది ఏపీ హిస్టరీలో. తర్వాత ఏపీ ఎకానమీలో ఇంక్లూజివ్ గ్రోత్ అనేది ఉంది. తర్వాత జనరల్ ఎస్ఏలో కూడా కరెంట్ అఫైర్స్లో ఇది రావడానికి చాలా ఎక్కువ ఛాన్స్ ఉంది. సో ఈ 3 విషయాలుగా బేస్ చేసుకొని నేను ఇప్పుడు ఈ టాపిక్ కవర్ చేయడం జరుగుతుంది. అయితే ఈ సెషన్లో, ఈ 2 సెషన్స్లో నేను దీన్ని స్ప్లిట్ చేస్తున్నాను. ఈ సెషన్లో ఏం చేస్తానంటే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014, దీంట్లో రాజధాని గురించి ఏం రాశారు, తర్వాత శివరామకృష్ణన్ కమిటీ ఇది ఏం చెప్పింది, యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళ కమిటీ రిపోర్ట్ నుంచి నేను కోట్ చేయడం జరుగుతుంది. సో ఏం చెప్పింది, ఈ 2 ఈ సెషన్లో ఉంటాయి. నెక్స్ట్ సెషన్కి వచ్చేసరికి 3 రాజధానులు, సో 3 క్యాపిటల్స్, వాటి గురించి ఇప్పుడు. తర్వాత ఈ శివరామకృష్ణన్ కమిటీ తర్వాత ఏమేమి జరిగాయి, అమరావతి కావచ్చు, అమరావతిలో ఏం జరిగింది, తర్వాత 3 రాజధానులు నేను పెట్టే ముందు, అమరావతి పెట్టే ముందు ఏం కమిటీస్ వచ్చాయి, వాళ్ళు ఏం చెప్పారు, ఆ సోది కమిటీస్ అయినా జనరల్గా ఏం చెప్పారు వాళ్ళు. సో ఈ రకంగా మొత్తం విషయం గురించి ప్రోస్ అండ్ కాన్స్ 2 వైపులా ఆలోచించడానికి, అనలైజ్ చేయడానికి ట్రై చేస్తాం నెక్స్ట్ వీడియోలో. ఇప్పుడు ఈ సెషన్లోనేమో ఈ బేసిక్ ఈ శివరామకృష్ణన్ కమిటీ, రీఆర్గనైజేషన్ యాక్ట్, వీటిల్లో ఏముంది అనేది తెలుసుకున్నాం మనము. ఫస్ట్ దీనికి ఎలాంటి ప్రశ్నలు రావచ్చు అనేది చూసినామంటే, ఇది ఇంతకుముందు ఏమొచ్చిందో చూద్దాం. 2017 ఏపీపీఎస్సీ గ్రూప్ 1 2017లో ఏం క్వశ్చన్ అడిగారంటే, ఆఫ్టర్ రీఆర్గనైజేషన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ వితౌట్ ఏ సపరేట్ క్యాపిటల్. ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ envisages a world-class city while analyzing the progress so far in realizing the goal, evaluate Amravati as a city for all. ఇది స్క్యూడ్ క్వశ్చన్స్ అనమాట, 1 సైడ్ క్వశ్చన్. దీంట్లో ఈ అమరావతిని క్రిటిసైజ్ చేసే ఛాన్స్ ఇవ్వకుండా అమరావతిని పొగడాలా, సిటీ ఫర్ ఆల్ అని నువ్వు ప్రూవ్ చేయాలా. తర్వాత ఆయన చీఫ్ మినిస్టర్ గారు చాలా ఎన్విసేజ్ చేశారు, వరల్డ్ క్లాస్ సిటీ అని దాన్ని ఆయన అన్నారు, అనుకున్నారు, విజువలైజ్ చేసుకో, వరల్డ్ క్లాస్ సిటీ, అది అందరి కోసం, సిటీ ఆఫ్ ఆల్ మరి అని మనము ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. అనలైజింగ్ అంటున్నారు కానీ ఏం లేదు, 1 సైడే అనలైజ్ చేయాలి. అది ఏంటి అనలైజింగ్? ప్రోగ్రెస్.
సో ఈ ప్రోగ్రెస్ను పూర్తిగా అనలైజ్ చేసి అంటే రియలైజింగ్ గోల్ ఇది చెయ్యండి అని అడిగారు. ఎప్పుడు 2017లో. సో ఏపీపీఎస్సీ కూడా ఒక్కొక్కసారి ఇట్లాంటి క్వశ్చన్లు అడుగుతూ ఉంటుంది. అంటే వన్ సైడ్ క్వశ్చన్స్ అనమాట అవి. ప్రో గవర్నమెంట్ ఈ క్వశ్చన్ ఈసారి అడగరు కదా, మీకు కూడా తెలుసు. ఇట్లాంటి క్వశ్చన్ ఈసారి అడగరు. సో దాన్నే ఈసారి ఇదే టాపిక్ ఈ గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని ఎట్లా అడగచ్చు అంటే, రీజనల్ డిస్పారిటీ ఈజ్ వన్ ఆఫ్ ది కీ ఫ్యాక్టర్స్ ఫర్ డిమాండ్ ఆఫ్ బైఫర్కేషన్ ఆఫ్ స్టేట్స్ ఇన్ ఇండియా. In light of this, how can balanced regional development be ensured in the state by having 3 capitals in 3 regions అని అడగచ్చు ఈసారి. సో ఇంక్లూసివ్ గ్రోత్ అనేది లేకపోవడం వలన ఇప్పుడు మొదట అనుకో లాంగ్వేజ్ బేసిస్ మీద రీఆర్గనైజేషన్ ఆఫ్ స్టేట్స్ జరిగింది, లింగ్విస్టిక్ బేసిస్. ఇప్పుడంతా ఏం జరుగుతుంది, ఇంక్లూసివ్ గ్రోత్ లేకపోవడం వల్ల, అనీవెన్ గ్రోత్స్ ఉండడం వల్ల ఆ డిఫరెన్స్ చూసిన తర్వాత ప్రజలు మాకు సపరేట్ స్టేట్ కావాలని అడుగుతున్నారనమాట, మమ్మల్ని నెగ్లెక్ట్ చేశారు అని. సో కాబట్టి బ్యాలెన్స్డ్ రీజనల్ డెవలప్మెంట్ 3 రాజధానుల ద్వారా ఎలా అవుతుందో చెప్పండి అనేసి ఈసారి అడగచ్చు. సో ఒక్కొక్క గవర్నమెంట్ పర్స్పెక్ట్ బేస్ చేసుకొని ఒకటి వస్తూ ఉంటుంది. గవర్నమెంట్ ఎంబ్రాస్ చేసే క్వశ్చన్స్ జనరల్గా అడగరు. ఇంకొకటి అడగచ్చు, ఒకవేళ బ్యాలెన్స్డ్గా ఉండాలి అనుకుంటే క్వశ్చన్ 3 క్యాపిటల్స్ బూన్ ఆర్ బేన్. ఇది పాసిబుల్ క్వశ్చన్, ఇది అన్బయాస్డ్ క్వశ్చన్. నేనైతే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రిఫర్ చేస్తాను ఇవ్వడానికి, నాకు ఎవరైనా పేపర్ సెట్ చేయమంటే. కానీ ప్రో గవర్నమెంట్ అంటే ఇలాంటి క్వశ్చన్, ఇంతకుముందు ఇలా వచ్చింది, ఈసారి ఇలా రావచ్చు. సో వీ షుడ్ బి రెడీ ఫర్ ఎనీ టైప్ ఆఫ్ క్వశ్చన్. ఇప్పుడు 2014 ఏపీ బైఫర్కేషన్ యాక్ట్ దాంట్లో డిఫరెంట్ సెక్షన్స్ గురించి మనం తెలుసుకున్నాము. ఒకటి సెక్షన్ 5, హైదరాబాద్ టు బి కామన్ క్యాపిటల్, సెక్షన్ 5 ఫర్ స్టేట్స్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. సో హైదరాబాదు కామన్ క్యాపిటల్ ఉంటుంది. ఇప్పుడు చండీగఢ్ ఉంది, లేకుంటే వేరే కొన్ని కామన్ క్యాపిటల్స్ ఉన్నాయి. అలాగా హైదరాబాదు కామన్ క్యాపిటల్ ఉంది. ఆన్ అండ్ ఫ్రమ్ ది అపాయింటెడ్ డే, హైదరాబాద్ ఇన్ ది ఎగ్జిస్టింగ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ షల్ బి ది కామన్ క్యాపిటల్ ఆఫ్ a state of Telangana and state of Andhra Pradesh for such period not exceeding 10 years. 10 years 10 సంవత్సరాలు అంటే ఇప్పటికీ 2014 అంటే 2024 దాకా ఏపీ క్యాపిటల్ హైదరాబాద్, తెలంగాణ క్యాపిటల్ కూడా హైదరాబాద్. ఇది సెక్షన్ 5. 10 ఇయర్స్లో హాఫ్ చేయి 5 వస్తుంది. సో సెక్షన్ 5 అలాగా గుర్తుపెట్టుకోవచ్చు మనం. ఈ సెక్షన్ 5లో 10 ఇయర్స్ గురించి రాశారు. ఆఫ్టర్ ఎక్స్పైరీ ఆఫ్ ది పీరియడ్ రిఫర్డ్ టు ఇన్ సబ్ సెక్షన్ 1 అంటే ఈ సెక్షన్ 1లో 10 ఇయర్స్ అన్నాం కదా. హైదరాబాద్ షల్ బి ది క్యాపిటల్ ఆఫ్ స్టేట్ ఆఫ్ తెలంగాణ అండ్ దేర్ షల్ బి న్యూ క్యాపిటల్ ఫర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఆబ్వియస్ 10 ఇయర్స్ తర్వాత ఇది ఓన్లీ తెలంగాణకు ఉంటుంది, ఏపీకి సపరేట్ క్యాపిటల్ వస్తుంది. సో దీని ఎక్స్ప్లెనేషన్ ఏమంటే, ఇన్ దిస్ పార్ట్ ది కామన్ క్యాపిటల్ ఇంక్లూడ్స్ ది ఎగ్జిస్టింగ్ ఏరియా నోటిఫైడ్ అండర్ జిహెచ్ఎంసి. సో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. హైదరాబాద్ అంటే ఏంటి అనేది ఇక్కడ చెప్పారు. సో హైదరాబాద్ 10 ఇయర్స్ కోసము సెక్షన్ 5లో క్లియర్గా చెప్పడం జరిగింది. తర్వాత ఎక్స్పర్ట్ కమిటీ, సెక్షన్ 6. ఎక్స్పర్ట్ కమిటీ ఫర్ సెట్టింగ్ అప్ of a capital for Andhra Pradesh. The central government shall constitute an expert committee to study. సెంట్రల్ గవర్నమెంట్ చేయాలి, స్టేట్ గవర్నమెంట్స్ ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకునేది కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఎక్స్పర్ట్ కమిటీని పెట్టాలి. టు స్టడీ వేరియస్ ఆల్టర్నేటివ్స్ రిగార్డింగ్ ది న్యూ క్యాపిటల్. చాలా ఆల్టర్నేటివ్స్ స్టడీ చేయాలి ఫర్ ది సక్సెసర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ మేక్ అప్రోప్రియేట్ రికమెండేషన్స్. సో ఏదైతే తగిన రికమెండేషన్స్ని ఈ ఎక్స్పర్ట్ కమిటీ ఇవ్వాలన్నమాట. ఇన్ ఏ పీరియడ్ నాట్ ఎక్సీడింగ్ 6 months. ఇది సంవత్సరాలు తీసుకోకుండా 6 నెలల్లో ఎక్స్పర్ట్ కమిటీ దాని రిపోర్ట్ ఇవ్వాలి అని ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో చెప్పారనమాట. సో ఏ డేట్ ఆఫ్ ఎనాక్ట్మెంట్కు సంబంధించి వితిన్ 6 months. సో చాలా టైం బౌండ్ ఉంది, చాలా క్లియర్గా ఉంది. అది శివరామకృష్ణన్.
శివరామకృష్ణన్. ఓకే, ఈయన కమిటీ వేశారు. సో సెక్షన్ 5 అనేది ఒక ఎక్స్పర్ట్ కమిటీ. సో క్యాపిటల్ గురించి సెక్షన్ 5లో చెప్పారు ఫర్ 10 years అని. సెక్షన్ 6కి వచ్చేసరికి శివరామకృష్ణన్ వేశారు కదా, దానికి సంబంధించిన ఇలాంటి కమిటీ వెయ్యాలి అనేది సెక్షన్ 6లో ఉంది. తర్వాత సెక్షన్ 8, వీళ్ళు ఏం చెప్తున్నారంటే గవర్నర్ గురించి చెప్తున్నారు. అంతవరకు రెస్పాన్సిబిలిటీ ఆఫ్ గవర్నర్ టు ప్రొటెక్ట్ రెసిడెంట్స్ ఆఫ్ కామన్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. కామన్ క్యాపిటల్ హైదరాబాద్లో ఉంటే మరి వాళ్ళ దగ్గర మనకి ఏమన్నా ఇబ్బందులు అవమానాలు జరిగితే ఎట్లా, మనకి ఇబ్బందులు వేస్తే ఎట్లా అనేదానికి ఆన్ అండ్ ఫ్రమ్ ది అపాయింటెడ్ డే ఫర్ ది పర్పస్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ది కామన్ క్యాపిటల్ ఏరియా ది గవర్నర్ షల్ హ్యావ్ స్పెషల్ రెస్పాన్సిబిలిటీ. గవర్నర్కి స్పెషల్ రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు దీంట్లో. ఫర్ ది సెక్యూరిటీ ఆఫ్ లైఫ్, లిబర్టీ అండ్ ప్రాపర్టీ. సో లైఫ్, లిబర్టీ, ప్రాపర్టీ మూడిటికి ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ గవర్నర్ది బాధ్యత. ఇన్ పర్టికులర్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ గవర్నర్ షల్ ఎక్స్టెండ్ టు ది మ్యాటర్స్ సచ్ యాజ్ లా అండ్ ఆర్డర్, ఇంటర్నల్ సెక్యూరిటీ, సెక్యూరిటీ ఆఫ్ వైటల్ ఇన్స్టలేషన్స్ అండ్ మేనేజ్మెంట్ అండ్ అలొకేషన్ ఆఫ్ గవర్నమెంట్ బిల్డింగ్స్. మేనేజ్మెంట్ అండ్ అలొకేషన్. సో ఈ అసెంబ్లీ ఉంది, దీంట్లో ఎవరు ఎప్పుడు సెషన్స్ నడుపుకోవాలి, లేకుంటే సెక్రటేరియట్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు ఎక్కడ ఉండాలి, వాళ్ళ ఫైల్స్ ఎక్కడ పెట్టుకోవాలి, వాళ్ళు ఎక్కడ కూర్చోవాలి, ఇవన్నీ అలొకేషన్ ఆఫ్ బిల్డింగ్స్ ఇన్ కామన్ క్యాపిటల్ ఏరియా. దాని మీద ఈ గవర్నర్ది బాధ్యత. సో ఇది సెక్షన్ 8 అన్నమాట. ఇంకా కూడా గవర్నర్కి ఏం బాధ్యతలు ఉన్నాయి సెక్షన్ 8 ప్రకారము. ఇన్ డిశ్చార్జ్ ఆఫ్ ది ఫంక్షన్స్ ది గవర్నర్ షల్, after consulting the Council of Ministers of the State of Telangana, exercise his individual judgment as to action to be taken, provided that if any question arises whether any matter is or is not a matter as respects which the governor is under this subsection required to act in the exercise of his individual judgment. ఇక్కడ మళ్ళా చెప్పారు ఇండివిజువల్ జడ్జిమెంట్ యూస్ చేసుకొని ది డెసిషన్ ఆఫ్ ది గవర్నర్ ఇన్ హిస్ డిస్క్రిషన్ షల్ బి ఫైనల్. ఈ విషయంలో గవర్నర్ ఏదో డిస్క్రిషన్ వాడారనుకో అది ఫైనల్ అనమాట. ఈ 2 స్టేట్స్కి సంబంధించి ఇక్కడ వ్యాలిడిటీ ఆఫ్ ఎనీథింగ్ డన్ బై గవర్నర్ షల్ నాట్ బి కాల్డ్ ఇన్ క్వశ్చన్ ఆన్ గ్రౌండ్స్ దట్ he ought or ought not to have acted in the exercise of his individual judgment. సో ఇండివిజువల్ జడ్జిమెంట్ మీద మళ్ళీ క్వశ్చనింగ్, కోర్టుకి వెళ్ళడము ఏమీ ఉండకూడదు. సో కంపల్సరీగా ఆయన జడ్జిమెంట్ ఫైనల్. సో గవర్నర్ని ప్రొటెక్ట్ చేయడం కోసం ఏపీ వాళ్ళ ఇంట్రెస్ట్లు ఈ 10 yearsలో ఈ ప్రొవిజన్ పెట్టారన్నమాట. తర్వాత సెక్షన్ 94 సెంట్రల్ అసిస్టెన్స్ ఫర్ న్యూ క్యాపిటల్. దీంట్లో ఏం చెప్తున్నారు, సెంట్రల్ గవర్నమెంట్ షల్ ప్రొవైడ్ స్పెషల్ ఫైనాన్షియల్ సపోర్ట్. సో స్పెషల్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వాలి ఫర్ క్రియేషన్ ఆఫ్ ఎసెన్షియల్ ఫెసిలిటీస్. ఎంత అనేది దీంట్లో లేదు, కొంత ఎంత అనేది మళ్ళా ఎంత అవసరము అనేదాన్ని బట్టి అలా ఉంటుందన్నమాట. ఇన్ ది న్యూ క్యాపిటల్ ఆఫ్ ది సక్సెసర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. వాళ్ళు అందుకే కొంచెం జాగ్రత్తగా రాశారు. మన వాళ్ళు ఒక 2 లక్షల కోట్లకి ప్లాన్ రెడీ చేసేసారు క్యాపిటల్ సిటీ అని చెప్పి. ఏంటేంటో ఇంకా ఫ్లైఓవర్స్, ఇంకా థీమ్ పార్క్స్ అలాగా. సో 2 లక్షల కోట్లతో వాళ్ళవంతా కూడా పెట్టుకోకుండా తెలివిగా కొంచెం క్లియర్గా రాసేసారు. ఇక్కడ ఏమేమి ఇస్తారు, రాజ్భవన్, హైకోర్ట్, సెక్రటేరియట్, అసెంబ్లీ, లెజిస్లేటివ్ కౌన్సిల్ కూడా దాటికి అండ్ సచ్ అదర్ ఎసెన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంతే తప్పించి నువ్వు ఇంకా వరల్డ్ క్లాస్ సిటీ చేస్తా, నేను సింగపూర్ తీసుకొచ్చి ఇక్కడ పెడతా అంటే అదంతా సెంట్రల్ గవర్నమెంట్ అసిస్టెన్స్ చెయ్యదు. ఈ బేసిక్ ఈ బిల్డింగ్సు, తర్వాత ఎసెన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీటికి సపోర్ట్ చేస్తాను అని చెప్పి చెయ్యాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ బాధ్యత సెక్షన్ 94 కింద. ఇది గుర్తుపెట్టుకోండి. ఎంత క్లియర్గా ఉంది ఇక్కడ. ఎంతసేపు అయినా మనం ఇంత అడిగాము వాళ్ళు అంత ఇవ్వలేదు, అన్యాయం జరిగిపోయింది ఏపీకి, ఇట్లా మాట్లాడుతుంటారు. మాకు
చెప్పారు బైఫర్కేషన్ అప్పుడు అంటే ఏం చెప్పారు? ఈ బేసిక్ బిల్డింగ్స్ కట్టిస్తామని చెప్పారు. అది కూడా అవసరమైనంత ఉంటుంది. ఊరికే చూడడం కోసం బాగుండాలా అని చెప్పి పెద్ద పెద్ద కట్టడం అట్లంతా ఉండదు. ఎంత అవసరమో అంత కడతారు. ది సెంట్రల్ గవర్నమెంట్ షెల్ ఫెసిలిటేట్ ది క్రియేషన్ ఆఫ్ ఏ న్యూ క్యాపిటల్ ఫర్ ది సక్సెసర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇఫ్ కన్సిడర్డ్ నెసరీ బై డీనోటిఫైయింగ్ డీగ్రేడెడ్ ఫారెస్ట్ ల్యాండ్. ఇప్పుడు డీగ్రేడెడ్ ఫారెస్ట్ ల్యాండ్ ఉంది, లైక్ మంగళగిరి అట్లా. సో డీగ్రేడెడ్ ఫారెస్ట్ ల్యాండ్ ఏమన్నా ఉంటే అక్కడ కొంచెం ఫాస్ట్గా క్లియర్ చేసేస్తాము, ఎందుకంటే అది సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలోకి వస్తుంది కాబట్టి అది చెప్పారు. తర్వాత ఇంకా 13th షెడ్యూల్ అనేది ఒక కొత్త షెడ్యూల్. ఈ 13th షెడ్యూల్లో కొన్ని విషయాల్ని పొందుపరిచారు. ఏంటి ఆ 13th షెడ్యూల్? సో 13th షెడ్యూల్ ఈ 13th షెడ్యూల్లో ఏం రాశారంటే, మెజర్స్ ఫార్ ప్రోగ్రెస్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ సక్సెసర్ స్టేట్స్. సెంట్రల్ గవర్నమెంట్ షల్ టేక్ ఆల్ నెసెసరీ మెజర్స్ యాజ్ ఎన్షూర్డ్ ఇన్ ది 13th షెడ్యూల్ ఫర్ ది ప్రోగ్రెస్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఆఫ్ సక్సెసర్ స్టేట్స్. సో 2 స్టేట్స్లో సస్టైనబుల్ మంచి ప్రోగ్రెసివ్ స్టేట్స్ కదా సౌత్ ఇండియాలో ఉండేటివి. అట్లా ఈ 2 కూడా మళ్ళీ కొత్తగా విడిపోయిన స్టేట్స్ కూడా అలాగే బాగా ప్రోగ్రెసివ్ అండ్ సస్టైనబుల్ ప్రోగ్రెస్ ఉండాలి. ఏది 10 years మినిమం. ఆ తర్వాత వాళ్ళే చూసుకుంటారు. అంతవరకు సెంట్రల్ గవర్నమెంట్ చూసుకోవాలన్నమాట. 93లో సెంట్రల్ గవర్నమెంట్ షల్ టేక్ మెషర్స్ టు ఎస్టాబ్లిష్ ర్యాపిడ్ రైల్ అండ్ రోడ్ కనెక్టివిటీ. ఎక్కడి నుంచి? న్యూ క్యాపిటల్ ఆఫ్ ది సక్సెసర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టు హైదరాబాద్ అండ్ అదర్ ఇంపార్టెంట్ సిటీస్. సో ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు ముందున అమరావతి అనుకున్నారు కదా, అక్కడి నుంచి హైదరాబాద్కి అండ్ అదర్ ఇంపార్టెంట్ సిటీస్ ఆఫ్ తెలంగాణ లైక్ వరంగల్ కావచ్చు, అలాగా అన్ని చోట్లకి రైల్ అండ్ రోడ్ కనెక్టివిటీ ఉండాలి ఆ సిటీ నుంచి. సో ఇప్పుడు దాన్నే ఇంటర్ప్రిట్ చేయాలనుకో, అప్పుడు 3 క్యాపిటల్స్ అనేది వాళ్ళు విజువలైజ్ చేయలేదు. ఇప్పుడు 3 క్యాపిటల్స్ పెడితే ఎలాగా? 3 క్యాపిటల్స్ నుంచి కూడా మళ్ళా హైదరాబాద్కి ముఖ్యంగా వేరే సిటీస్ వదిలేసేయండి, అది ఎవరు పెద్ద వాళ్ళు అడగరు, వీళ్ళు చెయ్యరు, ఏమి జరగదు అది. సో హైదరాబాద్కి చెయ్యాలన్నమాట. ఆ 3 సిటీ వైజాగ్ నుంచి, కర్నూలు నుంచి చాలా మంచి రోడ్డు ఉంది, కానీ ఇప్పుడు ట్రైన్ రావాలి ఆ కర్నూలుకి హైదరాబాద్కి, ఇంటర్సిటీ ట్రైన్స్. సో వైజాగ్కి హైదరాబాద్కి అలాగా. సో రైల్ అండ్ రోడ్ కనెక్టివిటీని ఎస్టాబ్లిష్ చేయాలి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇవ్వాలి ఆ రాజ్భవన్ అట్లాంటి వాటికి. తర్వాత ఇట్లా రైల్ అండ్ రోడ్ ఫెసిలిటీస్ కనెక్ట్ చేయాలి, ఇంకా అది సస్టైనబుల్ అయ్యేదాకా సపోర్ట్ చేయాలి. ఇంకా అది యాక్ట్లో ఉంది. ఇప్పుడు ఏపీ బైఫర్కేషన్ యాక్ట్ 2014 ప్రకారం ఏమేమి ఉన్నాయి అనేది యాక్చువల్ యాక్ట్ తెలుసుకోవాలి మనం, లేకుంటే ఈ ఊరికే ఎవరు గాలి మాటలు వాళ్ళు మాట్లాడుకుంటూ అంటారు. సో తెలుసుకున్నాం. ఇప్పుడు శివరామకృష్ణన్ కమిటీ యాక్చువల్ రిపోర్ట్లో నుంచి కాపీ పేస్ట్ చేసుకుంటూ వచ్చాను. శివరామకృష్ణన్ కమిటీ ఏం చెప్పింది? సో ఈ కమిటీలో అసలు ఎవరు ఉన్నారు? ఈ శివరామకృష్ణన్ చాలా మంచి కమిటెడ్ పర్సన్. అతనికి చాలా తీవ్రమైన అనారోగ్యం ఉండి ఎక్కువ రోజులు బతకను అని తెలిసి కూడా చాలా కష్టపడ్డారు ఆయన చివరి రోజుల్లో ఈ టాస్క్ తీసుకున్నారు. కాబట్టి ఇస్ ఎ గ్రేట్ మ్యాన్, ఐఏఎస్ ఆఫీసర్, రిటైర్డ్, ఫార్మర్ సెక్రటరీ అర్బన్ డెవలప్మెంట్. చూడండి చాలా రిలవెంట్ అనమాట అర్బన్ డెవలప్మెంట్ గురించి. అండ్ చైర్మన్ ఆఫ్ సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ న్యూఢిల్లీ. సో సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ కూడా ఉన్నారు. అర్బన్ డెవలప్మెంట్కి సెక్రటరీగా కూడా ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్ ఆయనకి సపోర్ట్ చేయడం కోసము రతిన్ రాయ్, డైరెక్టర్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ, పబ్లిక్ ఫైనాన్స్. సో డబ్బులు కావాలి కదా క్యాపిటల్ అంటే, దాని గురించి. తర్వాత శ్రీ అరోమర్ రవి, డైరెక్టర్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ సెటిల్మెంట్స్. ఇప్పుడు అక్కడి నుంచి క్యాపిటల్ కోసం కొంతమందిని డిస్ప్లేస్ అవుతారు కదా, వాళ్ళ గురించి మళ్ళీ కొత్తగా వచ్చి ఇక్కడ సెటిల్ అవుతారు. వీళ్ళందరి గురించి అర్థం చేసుకోవడం కోసం హ్యూమన్ సెటిల్మెంట్స్ గురించి డైరెక్టర్ ఉన్నాడు ఆయన. తర్వాత జగన్ షా అనే ఆయన డైరెక్టర్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్. మళ్ళీ ఇక్కడ అర్బన్ అఫైర్స్కి సంబంధించి
ఒక ఇన్స్టిట్యూట్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఉంది, దానికి డైరెక్టరు. కేటీ రవీంద్రన్, ఫార్మర్ డీన్, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్, న్యూఢిల్లీ. సో వీళ్ళంతా మెంబర్స్ ఉండి శివరామకృష్ణన్ కమిటీ, వీళ్ళు చాలా హార్డ్ వర్క్ చేసి అన్ని ఊర్లకు తిరిగి అన్ని స్టడీ చేసి అన్ని రకాలుగా ఎవాల్యుయేట్ చేసి ఒక రిపోర్ట్ ఇచ్చారు. చాలా మంచి రిపోర్ట్ ఇచ్చారు. సో దెర్ ఆర్ అప్రహెన్షన్స్ ఇన్ రాయలసీమ. ఆయన మొదలు పెడతానే చెప్పారు ఫస్ట్లోనే, రాయలసీమలో అప్రహెన్షన్స్ ఉన్నాయి, మాకు మోసం జరుగుతుంది, ఇంతవరకు మేము అన్నీ కోల్పోయినాము, మా కర్నూలు అన్నారు మొదట, మళ్ళీ తీసేశారు, మళ్ళీ ఏమీ లేదు, మాకు చాలా అన్యాయం జరిగింది, మేము మళ్ళీ ఉద్యమం కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నామని వీళ్ళతో చెప్పారు. ఆ విషయంతో మొదలుపెట్టారు ఈ కమిటీ రిపోర్టు. ఇంకా దీనికి ఒక 3 అప్రోచెస్ తీసుకున్నారు. మొదట ఆయన చెప్పేటప్పుడు అప్రోచ్ నెంబర్ 1 ఈజ్ గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్. గ్రీన్ ఫీల్డ్ అంటే ఏమంటే అక్కడ ఏమీ ఉండదు, ఒక్క ఇటుక కూడా పడి ఉండదు, మొత్తం కొన్ని వేల ఎకరాలు తీసుకొని 0 నుంచి తీసుకొచ్చి కడతారు. క్యాపిటల్ని మాయాబజార్లో కట్టినట్టు మొత్తం 0 నుంచి క్యాపిటల్ ఎట్లంటే అట్లా కట్టుకోవచ్చు, మనం ఇష్టం వచ్చినంత పెద్ద రోడ్లు పెట్టుకోవచ్చు, ఎక్కడ ఏం ఒక డయాగ్రామ్ తయారు చేసుకొని బ్లూ ప్రింట్ తీసుకొని ఏం కావాలంటే అది చేసుకోవడం. గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ అది. సో వరల్డ్ క్లాస్ చేయొచ్చు, ఇంకా కూడా ప్రపంచంలో ఇంకా బెస్ట్ క్యాపిటల్స్ కూడా 0 నుంచి చేస్తే చేయొచ్చు. అది ఒక అప్రోచ్. 2, ఎక్స్పాండింగ్ ఎగ్జిస్టింగ్ సిటీస్ లైక్ వైజాగ్ కావచ్చు, కర్నూలు కావచ్చు, ఏదైనా ఎగ్జిస్టింగ్ సిటీస్ ఉంటాయి, విజయవాడ, గుంటూరు. సో ఎగ్జిస్టింగ్ సిటీస్ని ఎక్స్పాండ్ చేయడము. 3వ అప్రోచ్ వచ్చి డిస్ట్రిబ్యూటెడ్ డెవలప్మెంట్. అంటే ఒకచోట కాకుండా క్యాపిటల్ కాన్సెప్ట్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఇక్కడ ఈ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, ఇక్కడ ఇవి ఉంటాయి, ఇక్కడ ఇది ఉంటుంది, అక్కడ హైకోర్టు, ఇట్లాగా డిస్ట్రిబ్యూట్ చేసాడు. సో దిస్ 3 అప్రోచెస్ గురించి ఆయన డిస్కస్ చేశాడు. తర్వాత గ్రీన్ఫీల్డ్ క్యాపిటల్ గురించి, సింగిల్ సూపర్ సిటీ అనే కాన్సెప్ట్ గురించి ఆయన ఏమంటున్నారు, గ్రీన్ఫీల్డ్ క్యాపిటల్ గురించి ఆయన ఏమంటారంటే, ఇప్పుడు చండీగఢ్ ఉంది 115 స్క్వేర్ కిలోమీటర్స్, గాంధీనగర్ 177, భువనేశ్వర్ 419 స్క్వేర్ కిలోమీటర్స్. ఈ లార్జ్ స్కేల్ అక్విజిషన్స్ ఆఫ్ ల్యాండ్ డెవలప్మెంట్ చాలా కష్టమైంది. సో ఇది గుర్తు చేసుకుంటున్నారు ఆయన. తర్వాత అర్లీ ఇన్ జూలై, ఇవన్నీ గ్రీన్ఫీల్డ్ క్యాపిటల్స్ కాబట్టి గుర్తు చేసుకుంటున్నారు. సో కమిటీ రిసీవ్డ్ సమ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ ఇండికేటింగ్ ఇన్ ఎ మ్యాప్ 8 పాసిబుల్ లొకేషన్స్. సో అప్పుడు ఉన్నింది కానీ ఇప్పుడు కష్టము ఇది కలెక్షన్ అని కూడా తర్వాత దీంట్లో చెప్పడము. తర్వాత గవర్నమెంట్ నుంచి 8 సజెషన్స్ వచ్చాయి. ఆ 8 కూడా ఎక్కడొక్కడో స్టేట్ అంతా కాదు, అన్నీ కూడా ఈ విజయవాడ, గుంటూరు దానికి సంబంధించే వచ్చాయి. 8 ఆల్టర్నేటివ్స్ వీళ్ళని స్టడీ చేయమని చెప్పి వాళ్ళకు కన్ఫైన్ చేసేసారు. 8 వచ్చాయి వాళ్ళకి. కానీ ఈ కమిటీ అట్లా దాన్ని కేర్ చేయలేదు. వేరేటివి కూడా అడిగారు. వేరేటివి ఏంటంటే వాళ్ళు చాలా తాత్సారం చేసి ఆఖరికి రాయలసీమ, ఉత్తరాంధ్రలో కూడా కొన్ని సజెస్టెడ్ ప్లేసెస్ ఇవ్వండి అంటే కొంచెమే ఇచ్చారు. అక్కడ ఒక 20 ఎకరాలు, ఇక్కడ ఒక 10 ఎకరాలు అట్లా చూపించడం మొదలుపెట్టారనమాట టౌన్స్ దగ్గరలో. ఈ గ్రీన్ఫీల్డ్ క్యాపిటల్ అనే కాన్సెప్ట్ మీద వీళ్ళు ఏమన్నారు, సింగిల్ సూపర్ సిటీ గురించి అన్నెసెసరీ అన్నాడు. సో అన్నెసెసరీ ఆ వర్డ్ వాడాడనమాట. సింగిల్ సూపర్ సిటీ అనేది వద్దు. ఎందుకు? రీజన్స్ చెప్తున్నాడు. ది ఎగ్జిస్టింగ్ అండ్ ప్రపోజ్డ్ రైల్ అండ్ రోడ్ కనెక్టివిటీ బిట్వీన్ ది డిఫరెంట్ సిటీస్ ఆఫ్ ఏపీ. ఇప్పుడు ఏమైంది, అన్ని సిటీస్కి అన్నిటికీ రైల్ అండ్ రోడ్ కనెక్టివిటీస్ బాగున్నాయి. ముందులాగా ఏమి టైం పట్టదు, చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు, మంచి రోడ్స్ ఉన్నాయి ఇప్పుడు. సో అంత కష్టం లేదు కాబట్టి ఇప్పుడు అది పెద్ద డిస్టెన్స్ అనేది మ్యాటర్ కాదు. 1, 2 కాబట్టి ఎక్కడైనా ఉండొచ్చు, 2-3 చోట్ల కూడా ఉండొచ్చు అని. ఇన్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ సిస్టమ్ ఎస్పెషలీ బిట్వీన్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఏపీ హ్యాస్ సెట్ ఎగ్జాంపుల్ ఇన్ ఎమర్జింగ్ జియోగ్రాఫికల్ డిస్టెన్సెస్ బై మోడర్న్. ఈ ఓవర్కమ్ చేసేయచ్చు. ఇదేంటి,
ఒక అంత టెక్నాలజీ ఈజ్ ఎ సొల్యూషన్ ఆయన చెప్తున్నాడు. ఏపీ మీ సేవ, తర్వాత డిఫరెంట్ ఫైల్ మానిటరింగ్ సిస్టము, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ మధ్యలో కనెక్టివిటీ, ఇవన్నీ కూడా టెక్నాలజీ చాలా బాగా వాడుకుంటున్నాము. సో కాబట్టి ఏపీకి ఆ ప్రాబ్లం రాదు, టెక్నాలజీ బాగుంది కాబట్టి అంతా ఒకటే చోట ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అంత పరిగెత్తుకుంటే అవి పర్సనల్గా మీటింగ్ పెట్టుకొని మాట్లాడాల్సిన పని లేదు. వీడియో కాన్ఫరెన్సెస్ ఉంటాయి, మెయిల్స్ ఉంటాయి, ఎన్నో రకంగా ఒకటే సర్వర్లో మొత్తం యాప్ ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని ఆ సర్వర్సు, ఆ పోర్టల్స్ అన్నీ కనెక్ట్ అయినాయి, ఆల్ డిపార్ట్మెంట్స్. దిస్ కాన్సన్ట్రేషన్ హ్యాజ్ ఇట్ సెల్ఫ్ బీన్ ఏ మేజర్ బోన్ ఆఫ్ కంటెన్షన్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ అసలు ఈ బైఫర్కేషన్ కారణమే కాన్సన్ట్రేషన్ ఆఫ్ డెవలప్మెంట్ ఇన్ హైదరాబాద్. సో మొత్తం హైదరాబాద్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అంటారు కదా. ఈ హైదరాబాద్ అన్న బాస్కెట్లో మొత్తం రాయలసీమ లేదు, ఉత్తరాంధ్ర లేదు, లేకుంటే ఆదిలాబాదు, మహబూబ్ నగర్ ఏం లేవు, అన్నీ అట్లా వదిలేస్తారు. అంతా ఒకటే చోట పెట్టారు. ఇక్కడే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇక్కడ ఓఆర్ఆర్, ఇక్కడే ఇంకొకటి అంతా దీంట్లో డెవలప్ చేసి ఆఖరికి ఏమైపోయిందంటే బోన్ ఆఫ్ కంటెన్షన్ అయిపోయింది. అందరూ దాని గురించే అక్కడే మొత్తం ట్యాక్సులు కానీ మొత్తం అక్కడి నుంచినే వస్తున్నాయి. ప్రాబ్లం అది. సో అదే తప్పు మళ్ళా చెయ్యొద్దు అంటున్నాడు శ్రీరామకృష్ణ. ఏమంటున్నాడు, మరొక్కసారి చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకొని ముందరికి అని. విజిటిఎం ఏరియా మెయిన్, దీని మీద వాళ్ళు 8 ప్లేసెస్ ఇచ్చారు కాబట్టి దాన్ని స్టడీ చేశారు. విజిటిఎం ఏరియా ఏంటి? విజిటిఎం ఏరియా అంటే ఇది జియోగ్రాఫికలీ సెంట్రల్ బిట్వీన్ ది ఉత్తరాంధ్ర అండ్ రాయలసీమ. మొత్తం స్కేల్ తీసుకొని కొలిస్తే కరెక్ట్గా మధ్యలో ఉంటుంది కదా, ఆ టైప్ ఇది. అండ్ ఈజ్ ఆల్రెడీ వెల్ కనెక్టెడ్, దానికి రైల్వే జంక్షన్స్ అన్నీ ఉన్నాయి. బట్ కమిటీ ఒప్పుకోవట్లేదు దానికి. రీజన్స్ ఏంటి? శ్రీరామకృష్ణన్ కమిటీకి అవే ఏరియాస్ చెప్పింది గవర్నమెంట్, అప్పటి గవర్నమెంట్. కానీ వై నాట్ అనేది ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. దిస్ జియోగ్రాఫికల్ కనెక్టివిటీ, సెంట్రాలిటీ అండ్ ప్రాక్సిమిటీ ఆర్ అట్రాక్టివ్ కాన్సెప్ట్స్ బట్ నీడ్ నాట్ బి ది ఓన్లీ క్రైటీరియా అక్కర్లేదు, అవసరం లేదు. ఇంతకుముందే చెప్పాడు ఆయన. ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ కావచ్చు, వేరే విషయాల వలన, టెక్నాలజీ వలన ఇప్పుడు అంతా ఆ డిస్టెన్స్ ఒకటే పెద్ద పట్టించుకోక్కర్లేదు. సో అందుకోసం ఎగ్జాంపుల్స్ కింద తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్ ఇవన్నీ చెప్పుకొచ్చారు. సో అది ఇంపార్టెంట్ క్రైటీరియానే కానీ నాట్ ది ఓన్లీ క్రైటీరియా అని చెప్తున్నాడు. తర్వాత స్ట్రెయిన్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బర్డన్ పడదు అక్కడ ఉన్న చోట. అన్ప్లాన్డ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ అర్బన్ ఏరియాస్, గుంటూరు, విజయవాడ చాలా అన్ప్లాన్డ్ ఎక్స్పాన్షన్స్ జరుగుతాయి కాబట్టి అది వద్దు అని చెప్తున్నాడు. తర్వాత ఇట్ విల్ ఆల్సో అడ్వర్స్లీ అఫెక్ట్ ది డెవలప్మెంట్ ప్రాస్పెక్ట్స్ ఆఫ్ అదర్ ఏరియాస్ ఇన్ ఆంధ్రప్రదేశ్, లైక్ ఉత్తరాంధ్ర, రాయలసీమ. ఇదంతా ఒకటే చోట పెట్టకండి. ఇంకొకటి, మచ్ ప్రైవేట్ అండ్ స్పెక్యులేటివ్ క్యాపిటల్ ఇంటూ ది ఏరియా వచ్చే అవకాశం ఉంది. స్పెక్యులేటివ్ కావచ్చు, ప్రైవేట్ క్యాపిటల్ కావచ్చు, ఎక్కువ ఇప్పుడు ఆల్రెడీ డెవలప్డ్ ఏరియాలకి మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి దిస్ ఈస్ నాట్ అడ్వైజబుల్. వీళ్ళు ప్లానింగ్, తర్వాత డిస్ట్రిబ్యూటెడ్ డెవలప్మెంట్, అర్బనైజేషన్ వీటి మీద ఆల్రెడీ చాలా వర్క్ చేసిన వాళ్ళు ఈ మెంబర్స్. అవన్నీ దృష్టిలో పెట్టుకొని చెప్తున్నారు. తర్వాత డిస్ట్రిక్ట్స్ ఆఫ్ కృష్ణా అండ్ గుంటూరు, వెస్ట్ గోదావరి కంప్రైజెస్ సమ్ ఆఫ్ ది బెస్ట్ అగ్రికల్చరల్ ల్యాండ్స్. ఇది ఏపీలోనే కాదు, ఇండియాలోనే బెస్ట్ అగ్రికల్చరల్ ల్యాండ్స్. ఇప్పుడు కాదు, మొత్తం పెద్ద పెద్ద డైనాసిటీస్ అన్నీ మొట్టమొదటి నుంచి ఈ విష్ణుకుండినులు, సాలెంకాయల కాలం నుంచి, శాతవాహనుల కాలం నుంచి తీసుకుంటే ఈ కృష్ణా గోదావరి బెల్ట్ అక్కడే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రెడ్డి రాజుల దాకా వస్తే ఆంధ్రప్రదేశ్లో రాజధానులు అంటే రేనాటి చోడులు, కొంతమంది చిన్న చిన్న కింగ్స్ ఎక్కడో రాయలసీమలో ఉన్నారు, కానీ మొత్తం ఇక్కడ వాళ్ళే. ఎందుకని అంటే మోస్ట్ ఫెర్టైల్ అగ్రికల్చరల్ ల్యాండ్ అక్కడ ఉంది. దాంట్లో ఇన్ని వేల ఎకరాలను తీసేయడం ఏంటి? హౌ డస్ ఇట్ సౌండ్ కరెక్ట్? సో కాంట్రిబ్యూటింగ్ మోర్ దాన్ 1% ఆఫ్ కంట్రీస్ రైస్ ప్రొడక్షన్. మొత్తం మనం తింటా అంటే 100% ఆ పర్టికులర్ బెల్ట్ అక్కడే ఉంది.
ఆఫెన్ రిఫర్డ్ టు యాజ్ రైస్ బౌల్ ఆఫ్ ది కంట్రీ. ఇది అన్నపూర్ణ అంటారు కదా ఆంధ్రప్రదేశ్ని, ఎందుకంటే ఈ పర్టికులర్ ప్లేసే అందుకోసం అని చెప్పి దాన్ని ఎందుకు అంత మంచి ఫెర్టైల్ ల్యాండ్ని ఎందుకు అర్బనైజ్ చేసిస్తారు. కమిటీస్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ స్పెసిఫికలీ మెన్షన్, కమిటీకి ఒక టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో చెప్పారనమాట, లీస్ట్ పాసిబుల్ డిస్లొకేషన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ అగ్రికల్చరల్ సిస్టమ్. సో అగ్రికల్చర్ ప్రిడామినెంట్ ఎకానమిక్ కూడా ఏపీకి, కాబట్టి అగ్రికల్చరల్ సిస్టమ్ని డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి వీళ్ళకి ఒక టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఉంది ఈ కమిటీకి, దాన్ని బేస్ చేసుకొని కూడా చెప్తున్నారు. తర్వాత ఈ విజిటిఎం ఏరియా గురించి ఇంకా ఏం చెప్తున్నారంటే, డిస్ప్లేస్మెంట్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ 65% ఆఫ్ గుంటూరు, 56% ఇన్ కృష్ణ ఆర్ కల్టివేటర్స్ అండ్ అగ్రికల్చరల్ లేబరర్స్. వీళ్ళ సంగతి ఏంటి, అక్కడ అర్బనైజ్ చేసేస్తారు, అక్కడ వ్యవసాయం చేసుకునే వాళ్ళు, అక్కడ వ్యవసాయం మీద ఆధారపడిన అగ్రికల్చరల్ లేబరర్, వాళ్ళ గురించి ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఎంతసేపు అయినా రాజధాని రైతులు అంటున్నారు తప్పించి, మరి అక్కడ వాళ్ళ వృత్తి కోల్పోయిన అగ్రికల్చరల్ లేబరర్స్ గురించి ఏంటి పరిస్థితి, వాళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళకంటే పోనీ ఏదో ల్యాండ్ డబ్బులు ఇస్తుంది గవర్నమెంట్, మరి ల్యాండ్ రేట్లు పెరుగుతాయి, ఏదో కాన్సెప్ట్ వచ్చింది. మరి లేబరర్స్ గురించి ఎవరు ఈ ప్లాన్లో పట్టించుకోలేదు. సో ది వాటర్ టేబుల్ ఇన్ దిస్ ఏరియా ఈజ్ జనరలీ హై. సో కాబట్టి ఈయన పట్టించుకున్నారు ఇట్లా అగ్రికల్చరల్ లేబరర్స్ గురించి. వాటర్ టేబుల్ చాలా ఎక్కువ, చాలా అతి 50-100 అడుగుల్లో నీళ్ళు వచ్చే పరిస్థితి. అదే ఇప్పుడు రాయలసీమకి వెళ్ళారనుకోండి, ముందు 200 అడుగుల్లో బోర్ వేస్తే నీళ్ళు వచ్చేటి, ఇప్పుడు 1000, 1500 పోతూనే ఉండారు పాతాళానికి, నీళ్ళు దొరకట్లే. ఇక్కడ అట్లా కాదు, చాలా పైన ఉంది వాటర్ టేబుల్, అది అగ్రికల్చర్కు ప్లస్. కానీ దిస్ హై వాటర్ టేబుల్ లీడ్స్ టు వల్నరబుల్ సాయిల్ టైప్స్, లీడ్ టు సివియర్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఫౌండేషన్స్. ఇక్కడ బయట 1 కోటి రూపాయలు ఖర్చు అయితే అదే బిల్డింగ్ కట్టడానికి 1 కోటి కంటే ఎక్కువ అవుతుంది ఈ అమరావతి ఏరియాలో. సో కాస్ట్ ఎస్కలేషన్ చాలా ఎక్కువ అవుతుంది, ఫౌండేషన్స్కి చాలా డెప్త్కి వెళ్ళాల్సి వస్తుంది, పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టాలనుకుంటున్నాం, చాలా కష్టం ఇక్కడ. సో ఇక్కడ తీసుకుంటే విజిటిఎం ఏరియాలో బెస్ట్ వచ్చి మంగళగిరి, అది ఆయన చెప్పారు. తర్వాత డిస్ట్రిబ్యూటెడ్ డెవలప్మెంట్ మోడల్. సో సూపర్ సిటీ మోడల్ వద్దనేసారు కదా, ఇప్పుడు డిస్ట్రిబ్యూటెడ్ డెవలప్మెంట్ మోడల్ గురించి ఆయన చెప్తున్నారు. ఏంటి ఆ డిస్ట్రిబ్యూటెడ్ డెవలప్మెంట్? సో వైజాగ్ రీజియన్, టు ఫెసిలిటేట్ ది డెవలప్మెంట్ ఆఫ్ దిస్ ఏరియా, committee recommends that the various governmental offices, in particular those dealing with industry, manufacturing, ports, shipping, petrochemicals, may be located in this పర్టికులర్ జోన్. ఆల్రెడీ ఇవన్నీ ఉన్నవే, ఈయన ఏం చెప్తున్నారంటే కొత్తగా ఏం చెప్పట్లే. ఆల్రెడీ పోర్ట్ ఉంది, షిప్పింగ్ ఇండస్ట్రీ ఉంది, పెట్రోకెమికల్స్ ఉన్నాయి, లార్జ్ ఇండస్ట్రీస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి కదా, మ్యానుఫ్యాక్చరింగ్, అక్కడ దానికి హబ్ లాగా చేద్దాము అన్నట్టు. దిస్ పర్టికులర్ జోన్ హ్యాస్ బీన్ లాంగ్ రిగార్డెడ్ యాజ్ సెంటర్ ఫర్ హెవీ ఇండస్ట్రీ, మ్యానుఫ్యాక్చరింగ్, పోర్ట్స్, టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ ఉన్నాయి. తర్వాత కేజీ బేసిన్ న్యాచురల్ గ్యాస్ ఉంది కదా, అక్కడి నుంచి టర్మినల్ కాకినాడ నుంచి ఇక్కడికి తీసుకొని ఆ జోన్ని డెవలప్ చేయాలా అంటున్నాడు. ఎనర్జీ అంతా అక్కడి నుంచి వస్తుంది, ఎనర్జీ నీడ్స్. తర్వాత ఇంకా రాయలసీమ ఆర్క్ అనేది ఒక దాని గురించి ఆయన మాట్లాడారు. ఈయన పాపం చాలా కన్సర్న్డ్ రాయలసీమ అంటే, ఈ రాయలసీమ నేతల కంటే కూడా ఎక్కువ కన్సర్న్ చూపించారనుకోవాలి ఈయన. కమిటీ ప్రపోజ్డ్ ఫర్ ది లొకేషన్ ఆఫ్ వేరియస్ క్యాపిటల్ ఫంక్షన్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ పెట్టండి. ఇక్కడ ఇండస్ట్రీస్ డెవలప్ కావాలంటే కష్టం, వైజాగ్లో ఇండస్ట్రీస్ డెవలప్ అవుతాయి, ఇక్కడ అందుకే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టచ్చు, ఇన్స్టిట్యూషన్స్ గవర్నమెంట్ ఫంక్షన్స్ ఇక్కడ రీలొకేట్ చేయండి అంటున్నాడు. చాలా స్ట్రాంగ్ ఫీలింగ్ ఉంది కర్నూలు అనంతపూర్లో సీట్ ఆఫ్ క్యాపిటల్ కావాలని అని చెప్తున్నాడు. ఎందుకు ఇంతకుముందు సరెండర్ చేశాము, అందరం కలిసి ఉండాలా అన్నప్పుడు, తెలంగాణను కలుపుకోవాలనుకున్నప్పుడు క్యాపిటల్ని త్యాగం చేశాము. నిజంగా త్యాగం అంటే అది అప్పుడు చేశారు వీళ్ళు. సో చెన్నై, హైదరాబాద్, బెంగళూరు అండ్ ఢిల్లీ, ఈ 4 సిటీస్లో నీళ్లు వాళ్ళకి లేవు, కానీ ఎక్కడి నుంచినో వస్తున్నాయి కదా. అలాగే కర్నూలు అనంతపూర్ కూడా తీసుకురావచ్చు కదా, పక్కటి నుంచి నీళ్ళు లేవు అనేసి దాన్ని ఏదో శాపాలు పెట్టే బదులు
పక్క నుంచి తీసుకురావచ్చు కదా, వేరే పెద్ద పెద్ద సిటీస్కి వస్తున్నాయి కదా పక్క నుంచి. ఇప్పుడు చెన్నైకి ఎక్కడి నుంచి వస్తుంది, ఎన్టీఆర్ ఇచ్చారు కదా అప్పుడు. సో ఆ చెన్నైకి తెలుగు గంగా అని, చెన్నై దాకా, చెన్నైకి నీళ్లు లేకుంటే మనం పంపిస్తున్నాం. నేను మద్రాసు ఉప్పు తిన్నాను, నేను వాళ్ళకి నీళ్ళు ఇస్తాను అని ఎన్టీఆర్ ఇక్కడి నుంచి తెలుగు గంగా అనే నీళ్లు శ్రీశైలం నుంచి తీసుకెళ్ళడం జరిగింది. మనకు ఉండాల్సిన నీళ్ళు వాళ్ళకి ఇచ్చాం మనం 30 TMCs. సో అలాంటప్పుడు కర్నూలుకి అనంతపూర్కి ఎందుకు ఇవ్వకూడదు నీళ్ళు? వైజాగ్లో ఫ్యాక్టరీ పెట్టాలంటే నీళ్ళు లేదంటారు, నీళ్ళు లేదంటే పంపించండి ఎక్కడి నుంచైనా. మనం చెన్నై దాకా పంపించినప్పుడు అంత పెద్ద మనసుతో మన రాయలసీమలో మనం ఎందుకు నీళ్ళు ఇవ్వలేము? అది ఆయన ఆ పాసిబిలిటీ ఉంది కదా అంటున్నాడు శివరామకృష్ణ. ఇంకా తుంగభద్ర రివర్ కర్నూలు నుంచినే కదా పోతుంది. సో నీళ్ళు లేవంటే మూతి కట్టేసి నీళ్ళు లేవంటే ఎట్లా? తుంగభద్ర నది, కృష్ణా నది కర్నూలు నుంచినే వెళ్తున్నాయి కదా. కర్నూలు జిల్లా పక్క, కర్నూలుకి మహబూబ్ నగర్ మధ్యలో బార్డరే అది. మహబూబ్ నగర్ నీళ్ళు తాగదు, కర్నూలు నీళ్ళు తాగదు, మొత్తం ఎక్కడికో వెళ్తాయి ఈ కృష్ణా నీళ్ళు. వీళ్ళేమో నీళ్ళు లేని వాళ్ళలాగా బతకాల్సి వస్తుంది. అది ఎందుకు? హీఈస్ పాయింటింగ్ అవుట్. అసలు నీళ్ళు లేవు అంటారు. కృష్ణా నది ఎక్కడ ఎంటర్ అవుతుంది, ఏ జిల్లాల ద్వారా పోతుంది? మరి వాళ్ళకి నీళ్ళు లేవంటే ఎట్లా? ఇవ్వట్లేదు అంతే, లేవు కాదు అక్కడ పరిస్థితి. వాళ్ళకి నీళ్ళు లేకుండా పైదాకా తీసుకుపోయి కృష్ణా గుంటూరులో వాడుకుంటున్నారు కృష్ణా నీళ్ళు. మరి రాయలసీమలో ఎందుకు లేవు నీళ్ళు? క్యాపిటల్ పెట్టడానికి నీళ్ళు లేవంటే తప్పు. అక్కడ కూడా నీళ్ళు ఉన్నాయి, మార్చండి, ఇక్కడి నుంచి తీసుకెళ్ళాలి అక్కడికి, అంతే, నదిలో నుంచి. పక్కనే నది ఉంది కదా. తర్వాత ఇంకా రికమెండేషన్స్ ఏం చెప్తున్నారంటే, ఈయన ఐటీ ఇండస్ట్రీ ఇదంతా వైజాగ్లో పెట్టాలి, అగ్రికల్చర్ రిలేటెడ్ డిపార్ట్మెంట్స్ ప్రకాశంలో పెట్టాలి, అనిమల్ హస్బెండరీ ఒంగోలులో పెట్టాలి, ఎడ్యుకేషన్ అనంతపూర్లో పెట్టాలి, హెల్త్ నెల్లూరు, ఈ హెల్త్ హబ్స్, ఇరిగేషన్ అన్ని హబ్స్ అమరావతి అన్నారు కదా ఇంతకుముందు సీఎం. అలా కాకుండా ఒక్కొక్కటి ఒక్కొక్క చోట, ఇరిగేషన్ నెల్లూరు, వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ రిలేటెడ్ అంతా కడప. సో ఈ రకంగా డిస్ట్రిబ్యూట్ చేసేయాలా అని చెప్తున్నాడు, డిస్ట్రిబ్యూటెడ్ డెవలప్మెంట్ మోడల్. యాజ్ ఎ జనరల్ పాయింట్, ఇట్ క్యాన్ బి నోటెడ్ దట్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ పర్మిట్స్ ది ఏపీ గవర్నమెంట్ యూటిలైజ్ హైదరాబాద్ యాజ్ ఎ కామన్ క్యాపిటల్ అండ్ యూజ్ సర్టన్ ఫెసిలిటీస్ ఇన్ హైదరాబాద్ యాజ్ వెల్ సచ్ యాజ్ లెజిస్లేచర్. ఇది కూడా నొక్కి చెప్పాడిన, ఆడ కామన్ క్యాపిటల్ ఉంది. యాజ్ ఎ కాన్సిక్వెన్స్ ఏపీ గవర్నమెంట్ మే యూజ్ దిస్ టైం. ఈ టైం వాడుకున్నాము, ఈ 10 సంవత్సరాల టైం వాడుకోండి. తొందరపడి పరిగెత్తుకుంటా వెళ్ళిపోయి ఇప్పుడు ఎందుకు అక్కడికి పోవడం? అన్ని కష్టాలు, ఏమీ లేదు, బిల్డింగే లేదు, అక్కడ పోయి ఎత్తుక్కున్నారు. ఏ డిపార్ట్మెంట్ ఇళ్ళల్లో పెట్టేసుకొని ఉన్నారు విజయవాడలో, అన్ని డిపార్ట్మెంట్స్. ఆ ఇంట్లో, ఆ బిల్డింగ్లో, ఈ బిల్డింగ్లో 4 బిల్డింగ్స్ కలిపి. అసలు అది ఇల్లా డిపార్ట్మెంటా అర్థం కాదు. భయంకరమైన రెంట్లు ఇచ్చుకుంటే అక్కడ ఉన్నారు. ఎందుకు రెంట్లు ఇచ్చుకోవడం? న్యూ ఇన్స్టిట్యూషనల్ స్ట్రక్చర్స్ ఇన్ ది న్యూ స్టేట్ ఆర్ స్ట్రాటజికలీ లొకేటెడ్ టు నాట్ ఓన్లీ ప్రమోట్ డెవలప్మెంట్ బట్ ఆల్సో టు మ్యాక్సిమైజ్ ది సింబాలిక్ వాల్యూ ఆఫ్ ది స్ట్రక్చర్స్. ఈ బోల్డ్ లెటర్లో పెట్టాడు ఈయన. సో ఏపీ గవర్నమెంటు దాన్ని యూజ్ చేసుకొని న్యూ ఇన్స్టిట్యూషన్స్ చాలా స్ట్రాటజికల్గా లొకేట్ చేయాలి. ఎట్లా? ఆబ్జెక్టివ్ ప్రమోట్ డెవలప్మెంట్, నాట్ ఓన్లీ ప్రమోటింగ్ డెవలప్మెంట్ బట్ ఆల్సో టు మ్యాక్సిమైజ్ సింబాలిక్ వాల్యూ అని చెప్పడం జరిగింది. ఇంకా ఏం చెప్పారంటే, ఇట్ ఈస్ ఆల్సో నాట్ ఎసెన్షియల్ దట్ ది హైకోర్ట్ షుడ్ బి లొకేటెడ్ ఇన్ ది సేమ్ ప్లేస్ యాజ్ అసెంబ్లీ ఆర్ ది స్టేట్ సెక్రటేరియట్. మంచి విషయం చెప్పారు. హైకోర్టుకి ఏం సంబంధం? సో కేరళ, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఎంపీ, ఛత్తీస్గఢ్, యూపీ, ఇక్కడంతా హైకోర్ట్స్ సపరేట్గా ఉన్నాయి కదా, ఇక్కడ కూడా ఏపీలో కూడా సపరేట్ చేయండి అని చెప్పాడు. కమిటీ ఈజ్ కన్సర్న్ దట్ ఎనీ అడ్హాక్ ఇన్విటేషన్ టు ఆల్ అదర్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ టు లొకేట్ దెమ్సెల్స్ విత్ ఇన్ గుంటూరు, విజయవాడ విల్ లీడ్ టు అన్ప్లాన్డ్ హెప్పెజార్డ్ డెవలప్మెంట్. ఇంకా ఫైట్ అకంప్లీ ఆఫ్ ఏ పర్మనెంట్ క్యాపిటల్ యాజ్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ కేస్ ఆఫ్ ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్ లాగా చెయ్యకండి. ఇక్కడ ఎట్లా అంటే అట్లా గజిబిజి చేసేయద్దు, ఏదో గందరగోళం చేయొద్దు, అక్కడికి వెళ్ళి పెట్టద్దండి, ఏదో పరిగెత్తుకుంటా వచ్చేయండి విజయవాడకని, అక్కడ ఏమీ లేదు, అట్లా చేయకూడదు అని చెప్పాడు. ఏదైతే చేయకూడదు అన్నాడో అవే అన్నీ జరిగాయి.
తర్వాత ఇంకా ఫైనల్గా ఏమంటున్నాడు, ఎనీ అప్రోచ్ బేస్డ్ ఆన్ అక్విజిషన్ ఆఫ్ ప్రైవేట్ ల్యాండ్. చాలా గోల్డెన్ వర్డ్స్ ఇవి. తర్వాత కనిపిస్తుంది మనకి ఏం జరిగిందో. అక్విజిషన్ ఆఫ్ ప్రైవేట్ ల్యాండ్ విల్ లీడ్ టు ఏ హ్యూజ్ కాస్ట్ ఎస్కలేషన్. అది ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ల్యాండ్ అక్విజిషన్ అండ్ ల్యాండ్ పూలింగ్ ఫర్ అర్బన్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా అండ్ అబ్రాడ్ అనే దాన్ని ఒక ఆర్టికల్, దీని మీద ఒక పెద్ద వ్యాసం రాశారు. అది ఇక్కడ రెఫర్ చేశారు. దీంట్లో ఈ అక్విజిషను చాలా గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటే కట్టేసుకుంటే ఫ్రీ అండ్ ఫెయిర్ బాగుంటుంది, ఏం గొడవ లేదు. కానీ ఇట్లా ల్యాండ్ పూలింగ్ కానీ అక్విజిషన్ 2 లక్షల కోట్లు మళ్ళీ అక్విజిషన్, దానికి లైఫ్ లాంగ్ జీవితాంతం వాళ్ళకి కొంత సైట్లు ఇచ్చేసి డెవలప్ చేసి, ఇట్స్ లైక్ సిటీస్లో 40-60 అట్లా పెట్టుకొని 50-50 పెట్టి డెవలప్మెంట్కి ఇచ్చుకుంటారు కదా సైట్లు, అట్లా అనమాట. ఇది సైట్ డెవలప్మెంట్కి ఇచ్చుకోవడము, వాళ్ళకి రైతులకి ఏదో డబ్బులు ఇవ్వడం, చాలా కాంప్లికేటెడ్ అండ్ కాస్ట్ ఎస్కలేటింగ్ ప్రపోజిషన్ ఇది. అట్లా వద్దు, గవర్నమెంట్ ల్యాండ్స్లోనే కట్టుకోండి, లేకంటే ఎక్కడైనా తక్కువ రేట్ ఉండి డ్రైగా ఉండి ఇంత మరీ వాటర్ టేబుల్స్ ఎక్కువ ఉండేది కాకుండా చేయాలి అనేది ఇన్న రికమెండేషన్. సో ఐ లాస్ట్ సమ్ క్వశ్చన్స్, లైక్ జనరలీ ఐ విల్ గివ్ కొటేషన్ బిఫోర్ ఐ కంక్లూడ్. కానీ ఇది పార్ట్ 1, కొన్ని ప్రశ్నలతో నేను కంక్లూడ్ చేస్తాను. నాకు వచ్చిన క్వశ్చన్స్ ఇవి. వై వాజ్ క్యాపిటల్ లొకేటెడ్ దో ఏపీ, అంటే ఎందుకు అప్పుడే అర్జెంటుగా రీలొకేట్ చేశారు, దో ఏపీ కెన్ యూజ్ హైదరాబాద్ టిల్ 2014. అసలు అంత హరీబరీగా ఎందుకు క్యాపిటల్ని రీలొకేట్ చేయాల్సి వచ్చింది, ఎందుకు హైదరాబాద్ వాడుకోలేదు? ఇప్పుడు కూడా వాడుకోవచ్చు కదా, ఎందుకు వాడుకోవట్లేదు? మనకు అక్కడ ఉండేది వదిలేసి, ఇప్పుడు మీకు ఒక ఇల్లు ఉంటుంది, దాన్ని వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోతారు, అక్కడ ఇల్లు ఉండదు మీకు. ఎక్కడో రోడ్లలో తిరుగుతూ అంటారు, వేరే ఏదో షెల్టర్స్లో తిరుగుతూ అంటారు, మాకు అన్యాయం అయిపోయింది, మాకేమీ ఇల్లే లేదు, నాకు అన్ని కోట్లు కావాలి, 50 కోట్లు ఇండి నాకు ఇల్లు కట్టుకుంటా, ఇట్లా అనమాట. నీకు ఇల్లు ఒకటి ఉంది కదా ఇక్కడ, వదిలేసావు. ఎందుకు వదిలేసావు అక్కడ ఉన్న ఇల్లుని? 10 ఏళ్ళు ఉండొచ్చు నీకు, ఎందుకు వెళ్ళిపోయావు? వై ఫెర్టైల్ ల్యాండ్స్ విత్ హై వాటర్ టేబుల్ సెలెక్టెడ్ ఫర్ న్యూ క్యాపిటల్, ఎందుకు దాన్నే తీసుకున్నారు రేదర్ దాన్ డ్రై ల్యాండ్స్? వై ల్యాండ్ పూలింగ్ రేదర్ దాన్ యూజింగ్ గవర్నమెంట్ ల్యాండ్స్? గవర్నమెంట్ ల్యాండ్స్ వాడుకోవచ్చు కదా, మంగళగిరిలో కూడా చాలానే ఉన్నాయి, ఈయన ఐడెంటిఫై చేశారు. మంగళగిరిలో ఒకవేళ పెట్టాలంటే ఎక్కడ పెట్టచ్చు, గవర్నమెంట్కి ఏమేమి ఉంది, ఆర్మీ వాళ్ళవి లేకుంటే ఇంకా వేరే ఇన్స్టిట్యూషన్స్ ఏమేమి ఉన్నాయి, అక్కడ ల్యాండ్ ఎంత ఉంది, అది ఐడెంటిఫై చేశారు. సో వై నాట్ ద గవర్నమెంట్ ల్యాండ్, వై ఓన్లీ ల్యాండ్ పూలింగ్? దట్ ఈస్ ఎ క్వశ్చన్. హౌ టు రైజ్ 2 lakh crores, 2 to 4 billion ప్లాన్ చేశారు కదా, ఎవరు ఇస్తారు మనకంతా? హౌ టు రైజ్ దట్ మనీ? వై అపోజిషన్ సపోర్టెడ్ సింగిల్ క్యాపిటల్ ఇన్ ది ఫస్ట్ ప్లేస్? ఇప్పుడు అపోజిషన్ పార్టీ ఏదైతే ఇప్పుడు రూలింగ్లోకి వచ్చిందో, ఈ పార్టీ కానీ దీని నాయకుడు కానీ అక్కడ అమరావతి అన్నప్పుడు కానీ, లేకంటే ఒకటే క్యాపిటల్ అని, మరి విజయవాడ దగ్గర అని అన్నప్పుడు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? మరి స్పెషల్ స్టేటస్ గురించి ఎంత ఉద్యమం చేశారో అంతే ఉద్యమం దీని మీద చేసిండొచ్చు కదా. డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ ఉండాలి, రాయలసీమ ఉత్తరాంధ్రం గమనించుకోండి, ఇట్లాంటిది మంచిది కాదు అని ఆ రోజే ఎందుకు ప్రస్తుత ముఖ్యమంత్రి ఆ రోజు ఎందుకు ప్రశ్నించలేదు? వై దే డిడ్ నాట్ రైజ్ ది ఇష్యూ బిఫోర్ ది ఎలక్షన్స్ ముందు కూడా ఈ విషయం గురించి ఏమి సైలెంట్గా ఎందుకు ఉండాల్సి వచ్చింది? అప్పుడే చెప్పొచ్చు కదా. సో ఈ ప్రశ్నలకి సమాధానాలు ఇప్పుడు ఆబ్వియస్ ఆన్సర్స్ ఉంటాయి వీటికి, దీనికి చెప్పడం అనేది అవసరం లేదు. కానీ ఈ ప్రశ్నలు అనేటివి మనకు రావాలి. ఈ క్వశ్చన్స్ అడుగుతున్నాను నేను, జస్ట్ ఐఎమ్ ఆస్కింగ్ క్వశ్చన్స్, ఐఎమ్ లీవింగ్ ఇట్ హియర్. నెక్స్ట్ ఏంటి? సరే ఇంత దూరం వచ్చాం, వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు బురదలు చల్లుకుంటారు ఇట్లా ఈ రకంగా. సో నువ్వెందుకు చెప్పలేదు వాళ్ళు అంటారు, సరే నువ్వెంత రియల్ ఎస్టేట్ ఫ్రాడ్ చేసేసావు, ఇది పెద్ద వరల్డ్ లెవెల్ స్కామ్, వరల్డ్ క్లాస్ సిటీ కాదు వరల్డ్ క్లాస్ స్కామ్ అంటున్నారు వీళ్ళు. సో నువ్వు అప్పుడంతా ఒప్పుకొని ఇప్పుడు ఎందుకు ఇట్లా చేస్తున్నావు, మాట తప్పుతున్నావు అని ఒకరు. సో ఈ రకమైన బురదలు చల్లుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడేంటి 3 రాజధానులు ఎక్కడ? అసలు ఏంటి 3 రాజధానులు ఏంటి? దీని కాన్సెప్ట్ ఏంటి? వీళ్ళు జియో ఏం ఇష్యూ చేశారు, ఏంటి ప్రొసీజరు, దీనివల్ల లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి? ఇదే కాకుండా వేరే రకంగా ఏమైనా చెయ్యొచ్చా?
సో దీని గురించి నెక్స్ట్ సెషన్లో నేను డీటెయిల్డ్గా నెక్స్ట్ అమరావతి ఏంటి, దాంట్లో ఇంతవరకు ఏం జరిగింది, దాంట్లో ఉన్న చిక్కుముడులు ఏంటి, తర్వాత 3 రాజధానులు ఏంటి, దానికి చిన్న చట్టం ఏంటి, సో ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ సెషన్లో డీల్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ మీ. మీరు యూట్యూబ్ ఛానల్ ప్రిసిషన్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ క్లిక్ చేస్తే నెక్స్ట్ నా సెషన్ వచ్చినప్పుడు మీకు ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వస్తుందన్నమాట. మీకు ఏమైనా చర్చించాలనుకుంటే దీని మీద మా ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్తో మాట్లాడాలనుకుంటే, లేకుంటే మా టెస్ట్ సిరీస్ మరి వీడియోస్ మరి మెంటర్షిప్ ప్రోగ్రామ్ గురించి 81010101405060 ఈ నెంబర్స్ కాల్ చేయొచ్చు. 85 ఈజ్ మై పర్సనల్ నెంబర్. డోంట్ కాల్, ప్లీజ్ జస్ట్ గివ్ ఎ మెసేజ్. వాట్సాప్ మెసేజ్ ఇవ్వండి, లేకుంటే టెలిగ్రామ్లో నాకు పర్సనల్ మెసేజ్ ఇవ్వండి. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ. సో థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. విల్ మీట్ అగైన్ నెక్స్ట్ time and continue the discussion. Till such time, have a good day. Bye bye.